హల్లెలూయా. స్తోత్రం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. చివరి ప్రార్థన ఆశిస్తూ మనం ముగించుకుందాం. దానికంటే ముందు ఈ అయిపోగానే మీ బైబిల్ని పక్క పెట్టేసి అన్ని మట్ట పెట్టేసి సరిగా ఎవరి రోడ్లో నిలబడద్దు. టైం బాగా అవుతుంది. ఎవరి రోడ్లో నిలబడద్దు. వెళ్ళినట్టుగా వెళ్ళి కడుక్కొని వచ్చి కూర్చోవాలి అంతే. నేను బట్టలు మార్చుకొని వస్తా చాచలేదు. గమనిస్తాను, అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ గమనిస్తుండండి. ఎవరు కూడా ఇంటికి వెళ్ళదు. ఇక్కడ అయిన తర్వాతనే అందరూ కూడా ప్రార్థన అయిపోగానే వెళ్ళాలా, చేయగడుకోవాలా, రావాలా, కూర్చోవాలా, తినాలా. ఇది తిన్న తర్వాత మళ్ళీ ఉండండి. ఎవరు కూడా అన్ని కంప్లీట్గా కడిగేసినాక ఎవరు పోదు. మర్యాద బాగుండదు. మోషనలోనే మోపిస్తున్నారు. వాళ్ళని చూస్తే బాధ అనిపిస్తుంది. మోషనలో మోపిస్తున్నారు. ఇది కూడా ఉండే నిలవడండి, మాట్లాడుతుంటే అరే పెద్దలు కూడా ఉన్నారు కదా అని ఆలోచిస్తారు. ఈ ఆలోచన ప్రకారం ముందుకు వెళ్ళాలా. రానా ఎవరు వస్తున్నారు, ఎవరు కానీ వెళ్ళొద్దు. మేమేం అఫీషియల్ తీసుకోలేమన్నా, రబ్బర్లో పాలు పొందలేమన్నా అనవద్దు. మొదటికి వచ్చిన ప్రతి వారు కూడా మీరు ఈ చిన్న పని చేయండి, ఆ పనికి దేవుడు ఖచ్చితంగా మీకు ప్రతిఫలం ఇస్తాడు అంతే. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. దయచేసి గమనించండి. గమనించి ప్రార్థన అయిపోవాలి, వెళ్ళాలి, కడుకొని రావాలి, కూర్చొని తినాలా. తర్వాత పనులని తొందరగా కంప్లీట్ చేసుకొని ఈ స్థలం నుంచి వెళ్ళాలని ప్రభువును బట్టి తెలియజేస్తున్నాను. మొదలుకొని చివరి వరకు దేవుడు నడిపించిన విధానం బట్టి రెండు చేతులు పైకెత్తి కొద్ది నిమిషంలో అందరం కూడా రెండు చేతులు పైకెత్తి దేవునికి స్తోత్రం చేద్దాం. ఘనంగా, గంభీరంగా, జయప్రదంగా, క్రమంగా, మర్యాదగా జరిగించిన దేవాది దేవునికి, మనతో మాట్లాడిన దేవునికి, ఆయన శరీర రక్తం మనకి ఇచ్చిన దేవునికి, ఆయన మార్గం నడవడానికి మంచి వెలుగుకరమైన మాటలు మనకు దయచేసిన దేవునికి రెండు చేతులు పైకెత్తి దేవునికి స్తోత్రం చెల్లిద్దామా. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రములు. హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రములు. హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రములు. హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రములు. రాజుల రాజా, ప్రభువుల ప్రభువా, రానయ్యున్నవాడా. రాజుల రాజా, ప్రభువుల ప్రభువా, రానయ్యున్నవాడా. మహిమా మహిమా యేసుకే, మహిమా మహిమా మన యేసుకే. మహిమా మహిమా యేసుకే, మహిమా మహిమా మన యేసుకే. హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రములు. 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 గట్టిగా చెప్పడు దేవుడు మహిమపడతామా. కలిగించిన దేవుడు, మాట్లాడే దేవుడు, ప్రోత్సహించిన రక్షణ కలిగించిన దేవుడు, వెలుగుకరమైన మాటలతో మాట్లాడిన దేవాది దేవునికి సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు కలకాలం ఆడిపోచుకోలు గాక, కలకాలం ఆడిపోచుకోలు గాక. పలుకు మందులు మంత్రులు నీకు స్తోత్రమైన భూమి ఆకాశం సృజించిన వాడా అయ్యా, నీకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. మమ్మల్ని కూడా చేసిన దేవానికి వందన అయ్యా. మీ హస్తముల చేత మమ్మల్ని చేసిన దేవానికి స్తోత్రాలు. దేవా, మీ పోలికలు, మీ స్వరూపం ఉండడానికి అయ్యా, మీ స్వరూపం కోల్పోయినా, మీ పోలికలు కోల్పోయినా వారందరితో ఈ దినంలో మీరు మాట్లాడారు. నీకు స్తోత్రం తండ్రి. మేము కడుక్కోవాలని చెప్పారు తండ్రి. దేవా, ఏ బిడ్డ కూడా తండ్రి నీకు స్తోత్రాలు. మిమ్మల్ని విడిచి మీకు దూరముగా ఉండకుండా మీకు సమీపముగా మిమ్మల్ని సంతోషపెడుతూ ముందుకు వెళ్ళినట్లుగా సహాయం దయచేయండి. ఎవరైతే మిమ్మల్ని సంతోషపెడతారో వారిని మీరు దీవించే దేవుడు, ఆశీర్వదించే దేవుడు తండ్రి. అయ్యా నీకు స్తోత్రం. మా విన్న ఈ దినం మీ మాటలు విన్న ప్రతి బిడ్డను దీవించండి తండ్రి.
ఆ మాటలు వారి హృదయంలో ఉండునట్లుగా, వారి హృదయం పలక మీద రాసుకున్నట్లుగా సహాయం దయచేయమంటూ ప్రార్థన చేస్తున్నా. అదేవిధంగా మా బిడ్డ మరియు మీకు అప్పగిస్తున్నా. వారి పని దీవించండి, వారి పొలంలో దీవించండి, పాడి పంట గుడ్డు గూద సమస్తాన్ని మీరు దీవించండి, ఆశీర్వదించండి. అయ్యా చాలా మంది దాన్ని వరదలు వచ్చిందని చాలా మంది పంటలు కోల్పోయారయ్యా, నీకు స్తోత్రాలు. దయచేసి వారిని దీవించండి అయ్యా, నీకు స్తోత్రాలు. అయ్యా నీకు వందలు. ఎవరి మీద ఏడవకుండా, కోపంతో కాకుండా, అయ్యా నా దేవుడు సమస్తం తిరిగి మళ్ళీ రెండంతలుగా ఇచ్చే దేవుడు అని బిడ్డలు గుర్తించి మిమ్మల్ని స్తుతించినట్లుగా సహాయం దయచేయమంటూ ప్రార్థన చేస్తున్నా. అయ్యా ఎంతమంది పంటలు వేసిందని అయ్యా పంటలు పాడు కాకుండా ఉన్నాయో వారితో నీకు స్తోత్రాలు. అయ్యా ఎవ్వరి లెక్క పెట్టుకోకుండా దేవా ఈ గొప్ప భాగ్యం మాకు ఇచ్చామని మిమ్మల్ని సంతోష పెట్టుబడి ఉన్నట్లుగా సహాయం దయచేయండి. మా బిడ్డ చేస్తున్న చేతి పని కూలి పని దీవించి ఆశీర్వదించండి తండ్రి. అయ్యా ఇప్పటి వరకు మా బిడ్డలైతే శాంతి చేత, సమాధానం చేత, ఆరోగ్యం చేత నిప్పి నడిపించిన దేవా నీకే స్తోత్రాలు 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 చెల్లిస్తున్నా తండ్రి. అయ్యా మా బిడ్డల తండ్రి ఎక్కడెక్కడ ఉన్నామని కూడా తండ్రి, హైదరాబాద్ పనికి వెళ్ళినామని కూడా తండ్రి క్షేమంగా నడిపించావు దేవా నీకు స్తోత్రాలు. ఆ బిడ్డలకు మంచి అయ్యా సమాధానం ఇవ్వండి, వారి చేతి పనులు దీవించండి, ఆశీర్వదించండి అయ్యా నీకు స్తోత్రం చెల్లిస్తున్నా. అయ్యా వారి కుటుంబాలను విడిచిపోయారయ్యా నీకు స్తోత్రాలు. అయ్యా ఇక్కడ ఉన్న కుటుంబాలకు నెమ్మది సమాధానం కలిగజేయండి. అక్కడ వారు చేస్తున్న పని దీవించండి అయ్యా. పై వారికి దయ కలిగించండి అయ్యా నీకు స్తోత్రాలు. పరిశుద్ధాత్మ నీకే వందనాలు స్తోత్రాలు. సొంత బిడ్డలు కూడా మంచి ఆరోగ్యం, మంచి జ్ఞానం ఇవ్వండి అయ్యా. వారు మంచి మంచి ప్రయోజకురాలు కావడానికి సహాయం దయచేయండి. ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న బిడ్డల తండ్రి అయ్యా దయచేసి వారిని జ్ఞాపకం చేసుకుని మంచి ఉద్యోగాల చేత వారిని తండ్రి తృప్తిపరచమంటూ ప్రార్థన చేస్తున్నా తండ్రి. ఎక్కడెక్కడ తండ్రి కంపెనీలు చేస్తున్నా, ఇక్కడ చేస్తున్నా ప్రతి బిడ్డను పేరు పేరు వరుసను జ్ఞాపకం చేసుకోండి. వారి చుట్టూ మీకు కంచె వేయమంటూ ప్రార్థన చేస్తున్నా తండ్రి. అయ్యా ఇక్కడ జరుగుతున్న ఆరునంతో మీ సన్ని తోడుగా అందుబట్టి మీకు వందన. వస్తున్న వారి తండ్రి అయ్యా నీకు స్తోత్రాలు. ఇంకా రాకుండా ఆగుతున్న వారిని కూడా తండ్రి దయచేసి వారిని హెచ్చరించండి, గద్దించిన వారిని కూడా మీరు నడిపించుకొని మహిమ పొందుకోమంటూ ప్రార్థన చేస్తున్నా. ప్రియ పరిశుద్ధాత్మ అయ్యా నీకు వందనాలు స్తోత్రాలు. మీ దాసుని కూడా క్షేమంగా నడిపించారు. దాసు కుటుంబాలు పరిశీలన కూడా మీరు దీవించి ఆశీర్వదించండి అయ్యా నీకు వందనాలు. వస్తుండగా వెళ్తుండగా క్షేమాన్ని ఇవ్వండి, క్షేమ ప్రయాణం ఇవ్వండి, వాహనాన్ని ముద్రించండి తండ్రి. అయ్యా నీకు స్తోత్రం. క్షేమంగా వెళ్ళినట్లుగా సహాయ దయచేయమంటూ ప్రార్థన చేస్తున్నా దేవా నీకు స్తోత్రం. ఇంతవరకు మొదలుకొని చివరకు నడిపించిన పరిశుద్ధాత్మ నీకే వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నా. అదేవిధంగా తండ్రి అయ్యా తీసుకొని వచ్చిన తండ్రి అయ్యా కృతజ్ఞత అర్పణను బట్టి వందనాలు అయ్యా నీకు స్తోత్రం. తీసుకొచ్చిన బియ్యం బట్టి, నీళ్ళను బట్టి, నూనెను బట్టి నీకు వందనాలు స్తోత్రాలు. మా నీళ్ళను కానీ నూనెలు కానీ రక్తం పరోక్షం మీ రక్తంగా మార్చండి అయ్యా నీకు స్తోత్రాలు. ఏ శ్రమంలో నీళ్ళు మీ రక్తంగా మార్చబడను గాక, నూనె మీ రక్తంగా మార్చబడను గాక. వారు తాకినప్పుడు, రాసుకున్నప్పుడు వారి శరీర కార్యం జరుగును గాక. వారి పొలంలో, వారి శరీరంలో అయ్యా వారి భవనంలో చలినప్పుడు తల్లి సమృద్ధి చూచుదురు గాక, సమృద్ధి చూచుదురు గాక. వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అదేవిధంగా అర్పించిన అర్పణలు బట్టి వందనాలు దీవించండి, ఆశీర్వదించిన మీ సేవ మహిమార్థమే వాడుకోరండి. రావాల్సిన దీవెన 30 60 100 1000 ప్రతిఫలం మీరు దయచేసి మీరు మహిమ పొందుకోమంటూ వేడుకుంటూ మహిమ ఘనత ప్రభావాన్ని మీకే చెల్లిస్తూ దేవా ఇంత మంచి సహవాసం మాకు ఇచ్చావయ్యా నీకు స్తోత్రాలు. అయ్యా నీ ప్రియబిడ్డలతో కలిసి మీ దాసుడు దాసురాలతో కలిసి తండ్రి ఈ దీన దాసుని దాసురాలు మా కుటుంబాన్ని తండ్రి, మా కుటుంబాలను తండ్రి ఈ విధంగా నీ సన్నిధిలో మందిరంలో తను నిలబెట్టుకున్న విధానం బట్టి నీకే స్తోత్రాలు 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 చెల్లిస్తాం. అయ్యా ఈ గొప్ప భాగ్యము తండ్రి అయ్యా మా కొడపాక ప్రజలందరూ పొందుదురు గాక. అయ్యా వారందరూ పొందుదురు గాక. వారిపైన మీ ఆత్మ కుమ్మరించబడను గాక. అవి వారి కన్ను చెవులు మనుషులు తెరవబడను గాక. వారి మోకాల మీ సన్నిధిలో వంగును గాక. వారి నాలుక నిజమైన దేవుడు యేసు క్రీస్తు ప్రభువుని ఒప్పుకుందురు గాక. పరిశుద్ధాత్మ నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ దేవా మమ్మల్ని మీకు అప్పగిస్తూ మీ దాసునిగా నీ ప్రియబిడలను మీ రక్తంలో కడగబడిన వారిని దీవిస్తున్నాను. నీ ప్రియబిడలో పరిశుద్ధులందరూ దీవించబడదురు గాక. పరిశుద్ధులందరూ ఆరోగ్యాల చేత నింపబడి నడిపించుదురు గాక. సమాధానంతో నింపబడుదురు గాక. వారిలో సమాధానం, వారి కుటుంబంలో సమాధానం, వారి పొలాల్లో సమాధానం, వారు చేసే పనుల్లో సమాధానం కలుగును గాక. మా బిడ్డలు అనేకులకు సమాధానకరముగా ఉందురు గాక, అనేకులకు దీవెనకరముగా ఉందురు గాక. మహిమ ఘనత ప్రభావాలను మీకే చెల్లిస్తూ మీరును దీవించి ఆశీర్వదించినందుకు స్తోత్రం చెల్లిస్తూ యేసయ్య శ్రేష్టమైన ఉన్నతమైన ఘనమైన పరిశుద్ధమైన నామంలోనే ఈ ప్రార్థన మీకు సమర్పించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడును గాక. నీ రాజ్యం వచ్చును గాక. నీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి యందు నెరవేరును గాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయండి. మా ఇళ్ళ అపరాధం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధం క్షమించము. మమ్మల్ని శోధులకి తేక దుష్టులని తప్పించము. ఎందుకనగా రాజ్యమును శక్తిని మహిమను నిరంతరము నీవే అయి ఉన్నావు స్వామి. ఆమేన్. మన తండ్రి దేవుని యొక్క ప్రేమయు కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువు యొక్క కృపయు పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసములు సకల దేవుని సదా నడిపింపు మనకు సకల పరిశుద్ధులకు
ఆయన సన్నిధిలో చేరి స్తుతిస్తూ ఆరాధిస్తున్న వారందరికీ మనందరికీ దేవుని ప్రేమ కృప సదాకాలం తోడుగా నడిపించును గాక. ఆమేన్. యేసు రక్తమే జయం, శివ రక్తమే జయం. యేసుక్రీస్తు నామములో సంపూర్ణ విజయం కలుగును గాక. వారి ప్రియులందరూ నాశనమును గాక. తండ్రి, మీ నామానికి నిరంతరం జయం 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 కలుగును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అందరికి వందనాలు. ఆ పాటల పుస్తకాలు తీసుకున్నటువంటి వారు మీరు ఎవరికి డబ్బులు ఇచ్చారో చెప్పండి. ఎవరికి మీరు డబ్బులు ఇచ్చారో మరి చెప్తే మరి వాటి నుంచి మనం కలెక్ట్ చేసుకుంటాము. దయచేసి 10 పుస్తకాలు తీసుకొచ్చాము, 3 పుస్తకాలు డబ్బులు వచ్చాయి.